వృషభం నుండి మీనం వరకు ఈ 6 రాసుల వారికి జూన్ వరకు అపర కుబేర యోగం. ప్రస్తుతం కుబేర యోగం మీనరాశికి బలం పెరిగింది. ఈ రాశిలో ఈ నెల 15 వరకు కుజ, రవి, శని గ్రహాలు యతినొందడం, ఆ తర్వాత కుజ, బుధ, శని గ్రహాలు కలిసి ఉండడం వల్ల మీనరాశిలో గ్రహాల యాక్టివిటీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా 3 గ్రహాలు మీనరాశిలో జూన్ ప్రారంభం వరకు కలిసి ఉండడం వల్ల కొన్ని రాశుల వారు విశేషంగా శుభయోగాలు అనుభవించబోతున్నారు. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, కుంభం, మీనరాశుల వారికి అనేక రకాలుగా అదృష్టాలు కలవబోతున్నాయి. వృషభ రాశి వారికి లాభస్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండడం వల్ల ఏ రంగంలో ఉన్నా శీఘ్ర పురోగతికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఊహించని ఉన్నత స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ప్రతి ఆర్థిక ప్రయత్నం కలిసి వస్తుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందడానికి, వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. మిథున రాశి వారికి దశమ స్థానంలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండడం, ఇందులో రాశ్యాధిపతి బుధుడు కూడా ఉండడం వల్ల ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విపరీతంగా అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఎలాంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. కర్కాటక రాశి వారికి భాగ్యస్థానమైన మీనరాశిలో 2 నెలల పాటు 3 గ్రహాల సంచారం వలన ఈ రాశి వారికి అనేక విధాలుగా అదృష్టం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా బాగా అవకాశం ఉంది. కన్యారాశి వారికి ఊహించిన విధంగా ఆదాయం వృద్ధి చెందుతుంది. భోగభాగ్యాలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. కొద్ది ప్రయత్నంతో అత్యధిక లాభాలు సమకూరుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా రాణిస్తాయి. కుంభరాశి వారికి ధనస్థానంలో రాశ్యాధిపతి శనితో పాటు 3 గ్రహాల సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆస్తులు, సంపద వృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాలు ఊహించిన విధంగా ప్రమోషన్ లభించడం, జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మీనరాశిలో గ్రహ సంచారం ఎక్కువగా ఉండడం, 2 నెలల పాటు 3 గ్రహాల సంచారం జరుగుతున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, ఆర్థిక వ్యవహారాలు తప్పకుండా విజయవంతమవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతులు రావడంతో పాటు అంచనాలకు మించి వేతనాలు పెరుగుతాయి.